నమస్తే, వెల్కమ్ టు ఎన్ఎన్ న్యూస్ స్పెషల్ డ్రైవ్. నేను రాజశేఖర్. ప్రధానంగా సిక్కు వేర్పాటువాది ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఉదంతం ఒక్కసారిగా భారత కెనడా దౌత్య సంబంధాల్లో మంటలు రాజేసింది. నిజ్జర్ హత్య కేసులో అనుమానితుల జాబితాలో భారత హైకమిషన్ సంజయ్ కుమార్ వర్మ పేరును కెనడా ప్రభుత్వం చేర్చింది. వర్మను విచారించాల్సింది ఉందంటూ కూడా ఆదివారం భారత విదేశాంగ శాఖకు కెనడా సమాచారం అందించింది. దీంతో కెనడా తీరుపై భారత్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. నిరసనగా 6 కెనడా దౌత్యవేత్తలు బహిష్కరించింది భారత్. అంతేకాకుండా కెనడా నుంచి దౌత్యాధికారులను భారత్ వెనక్కి రప్పిస్తోంది. ఇక కెనడాలో నేర కార్యకలాపాలకు మద్దతు ఇవ్వడం ద్వారా భారత ప్రభుత్వం ప్రాథమిక తప్పు చేసిందని కెనడా ప్రధానమంత్రి జస్టిస్ ట్రూడో ఆరోపించారు. ఇక ఈ నేపథ్యంలో 2 దేశాల మధ్య కొనసాగుతున్న ఉద్రిక్తతల్లో ఎత్తి చూపారు. సింగపూర్లో ఈ వారాంతంలో షెడ్యూల్ చేయబడిన జాతీయ భద్రతా సలహాదారుల సమావేశం ప్రాముఖ్యతను తెలిపారు. గత వారం చివరిలో తాను భారత ప్రధాని మోదీతో మాట్లాడిన సమయంలో ఈ వారాంతంలో సింగపూర్లో జాతీయ భద్రతా సలహాదారుల ముఖ్యమైనటువంటి సమావేశం జరగబోతుందన్నారు. ఆ సమావేశం గురించి మోదీ కూడా తెలుసునని, అయితే ఆ సమావేశం అవసరమని కూడా తాను వివరించినట్లు చెప్పారు ట్రూడో. ఇక కెనడియన్ గడ్డపై హత్య, దోపిడీతో పాటు కెనడియన్లకు వ్యతిరేకంగా నేర కార్యకలాపాలకు మద్దతు ఇవ్వగలమని భావించడంలో భారత ప్రభుత్వం ప్రాథమిక తప్పు చేసింది. ఇది పూర్తిగా ఆమోదయోగ్యం కాదు. అయితే ఉద్రిక్తతలు ఉన్నప్పటికీ భారత్తో కలిసి పనిచేయడానికి కెనడా ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇరు దేశాల మధ్య ఘర్షణ సృష్టించడం కెనడా ఉద్దేశం కాదని చెప్పారు ట్రూడో. భారతదేశం ఒక ముఖ్యమైన ప్రజాస్వామ్య దేశమని, భారత్తో కెనడాకు వ్యాపార సంబంధాలు ఉన్నాయని వివరించారు.
అందుకే మేము ఇంటెలిజెన్స్ ఏజెన్సీల ద్వారా హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య వెనక భారత్ ఉందా లేదా అనే విషయంపై విచారణ ప్రారంభించినట్లు జస్టిన్ ట్రూడో తెలిపారు. నిజ్జర్ హత్య వెనక భారత్ ఏజెంట్ల హస్తం ఉన్నట్లు తమకు సమాచారం వచ్చిందన్నారు. ఈ విషయాన్ని పరిష్కరించడంలో భారత్ తమతో కలిసి పనిచేయాలని కోరారు. తాము ఈ పోరాటం చేయవద్దని అనుకుంటున్నామని, కానీ కెనడియన్ గడ్డపై ఒక వ్యక్తిని చంపడం ఒక దేశంగా తాము విస్మరించలేమనే విషయాన్ని కూడా ట్రూడో వెల్లడించారు. రైట్, సిక్కు వేర్పాటువాది ఖలిస్తాన్ ఉగ్రవాది హర్దీప్ సింగ్ నిజ్జర్ హత్య ఉదంతో ఒక్కసారిగా భారత్ కెనడా దౌత్య సంబంధాల్లో మంటలు రాజేసింది. నిజ్జర్ హత్య కేసులో అనుమానితుల జాబితాలో భారత్ హైకమిషనర్ సంజయ్ కుమార్ వర్మ పేరును కెనడా ప్రభుత్వం చేర్చింది. వర్మను విచారించాల్సిన అవసరం ఉందంటూ ఆదివారం భారత విదేశాంగ శాఖకు కెనడా సమాచారం పంపించింది. దీంతో కెనడా తీరుపై భారత్ తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేసింది. నిరసనగా 6 కెనడా దౌత్యవేత్తలు బహిష్కరించింది భారత్. అంతేకాకుండా కెనడా నుంచి దౌత్య అధికారులను భారత్కు వెనక్కు రప్పిస్తోంది.